గమ్ గణేష్ చూసాను. మూవీ అయితే ఎక్స్ట్రానింగ్ ఉంది. ఆనంద్ దేవరకొండ అయితే అల్టిమేట్ కామెడీ. మన హిమాన్యువల్ అయితే హిలేస్ గా నవ్వుకుంటారు భయ్య. మన యావర్దైనా చాలా మన బిగ్ బాస్ లో చూసాం కదా. బిగ్ బాస్ తర్వాత ఇదే మూవీలో అమ్మాయికి ఇచ్చాడు. చాలా బాగుంది. అంటే పాతదే కానీ ఇక బిగ్ బాస్ తర్వాత స్క్రీన్ లో మనం చూస్తున్నాం కదా, థియేటర్ లో ఫీల్ అయితే ఫుల్ ఫన్. అసలు ఎమోషన్ అనేది ఏం లేదు బ్రో. ఫ్యామిలీ అన్నీ వచ్చి ఫుల్ హిలేరియస్ గా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ వెన్నెల కిషోర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సీన్లు, ప్రతి ఒక్క డైలాగ్స్ అయితే కామెడీ టైమింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. గంగం గణేష్ సినిమా చూస్తాం. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ డైమండ్ కోసం ఫైట్ చేయడం చాలా బాగుంది. ఉదయ్ గారు అంటే డైరెక్టర్ చాలా బాగా చేశారు డైరెక్షన్. మాత్రం ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కువ చాలా బాగుంది. సాంగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. సిద్ధిశ్రీరామ్ సాంగ్ అయితే సూపర్ ఉంది. సినిమా హాల్ అంతా దద్దరిపోయింది అనమాట. డాన్స్ కూడా బాగా చేశారు. సినిమా అయితే అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫ్యామిలీతో అంతా కలిసి చూడండి. డైమండ్ తో ఫైట్ అయితే అదిరిపోయింది. సినిమా థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా థియేటర్కి చూడండి. గమ్ గణేష్ మూవీ చూసినాను. గమ్ గణేష్ మూవీ డైరెక్ట్ బాగా చేసినారు. హీరో కూడా చాలా బాగా చేసినారు. ఇంకా దీంట్లో కామెడీ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా ఆనంద్ దేవరకొండ అయితే చాలా సూపర్ గా ఉన్నారు. బాడీ అయితే నాకు ఫుల్ గా నచ్చేసింది. ఇంకోసారి చూడాలనేలాగా ఉంది మూవీ మాత్రం. గమ్ గణేష్ సినిమా ఇప్పుడే చూసాము. సినిమా అయితే సూపర్ ఉంది. ఆనంద్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా వేరే లెవెల్లో ఉంది. ఇమానియల్ క్యారెక్టర్ అయితే చాలా ఫుల్ కామెడీగా ఉంది. దీనిలో యావర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్స్ చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి. కామెడీ కానీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఇది మొత్తం ఒక విగ్రహానికి సంబంధించిన సినిమా అయితే తప్పకుండా ఫ్యామిలీతో చూడండి. మూవీ అయితే అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ ఉదయ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇప్పుడే గమ్ గణేష్ మూవీ చూసా. ఆనంద దేవరకొండ అయితే మాత్రం నిజంగా ఫుల్ అందరూ ఆనందం పడేలా బాగా యాక్ట్ చేశాడు. మామూలు లేదు. ఆ హెయిర్ స్టైల్ అంతా ఇక్కడ టాటో గురించి పిచ్చ ఫన్ ఉంది. మూవీలో ఒక విగ్రహం గురించి మొత్తం స్టోరీ రన్ అవుతుంటుంది భయ్య. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో అయితే మామూలు కాదు. ట్విస్ట్ల మీద ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటది. అంటే ఆ విగ్రహంలో అది సస్పెన్స్ థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే మామూలు లేదు. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇట్టుకోమా గమ్ గణేష్ నిజంగా మంచి బ్లాక్ బాస్టర్ ఇష్టం అనమాట. అసలు ఏం ఎంటర్టైన్మెంట్ అన్న. నిజంగా ఆనంద్ దేవరకొండ ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకోలేదు. ఒక బేబీ తర్వాత వచ్చిన సినిమా నిజంగా కామెడీ అయితే వెన్నెల కిషోర్, ఇమానియల్ విలన్స్ కామెడీ, ఒక స్టోరీ అంటే వినాయకుడి బొమ్మను పెట్టుకొని స్టోరీ తీయటం అనేది చాలా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా పెర్ఫార్మెన్స్, ఆ 2 సాంగ్స్ కి అయితే డాన్స్ విరగదీశాడు. చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు. ఒక మంచి సినిమా. నిజంగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ లేకుండా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్తో వెళ్తూ ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. ఆనంద్ దేవరకొండ ఒక మంచి హిట్. బేబీ కంటే మంచి హిట్ అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా గమ్ గణేష్. గమ్ గణేష్ సినిమా అయితే చూడడం జరిగిందన్న. సినిమా అయితే మాత్రం చాలా ఫన్నీ అన్నమాట. చాలా కామెడీగా ఉంది. అందరూ సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ సీన్స్ ఉండేమాట. ఏం కాదన్నా, ఒక గణేష్ బొమ్మలో 100 కోట్లు వస్తే 100 కోట్ల కోసం ఒక క్యాండిడేట్ ఇస్తే దానికి పోలీసులు చెకింగ్ అంటూ వెన్నెలకి అంటే కొన్ని సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి మేడం. ఇంకా కామెడీ పరంగా ఉంటే సినిమా అంతా ఎంటర్టైన్ పరంగా ఫుల్ కామెడీ. వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామెడీ అయితే మాత్రం ఇమాన్యువల్ కామెడీ బాగుంటుంది. అలాగే విలన్స్ కూడా కామెడీ చేస్తారు. సో సినిమా అంతా కూడా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ సో కామెడీగా ఎంటర్టైన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళారు మేడం. గమ్ గణేష్ తో బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. గమ్ గణేష్ బ్లాక్ బస్టర్ మూవీ చాలా అంటే చాలా మంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. బట్ క్లైమాక్స్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా కామెడీగా తీసుకెళ్ళారు. చాలా అంటే చాలా మంది బ్లాక్ బస్టర్ మూవీ చూసాను. ఇప్పుడే సినిమా అయితే చించేసిందనా. అసలు సూపర్ గా ఉందనా. హీరో అయితే మనం యాక్టింగ్ చేస్తాడన్నా. మన వెళ్ళిన కిషోర్ అయితే జోక్స్ చేస్తాడన్నా. నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాము. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. అసలు మన ఫ్యామిలీ చూడొస్తాను. అందరు నవ్వాలన్నా. నవ్వానికి అనేది తీసి సినిమా అయితే మొత్తం వచ్చి ఎవరు టెన్షన్ లో ఉంటాడో వాళ్ళైతే టెన్షన్ మర్చిపోతారన్న. ఇది అయితే నిజంగా సూపర్ గా ఉందన్న. సినిమా అయితే జోక్స్ విలన్స్ అందరు జోక్స్ చేస్తారన్న. మనం ఏముందంటే ముందు ఫైట్ సీన్ ఉంటాయి. ఫైట్స్ అయితే వేరే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందన్నా. అరే అది బట్టలు చింపేస్తారన్న. మొత్తం బట్టలు చించేస్తారు. అసలు బట్టలు చింపెట్టుకుంటారు. అంత బాగుంది ఆ సినిమా అయితే. సూపర్ హిట్.
గమ్ గమ్ గణేష్ సినిమా చూశాను. వెరీ వండర్ఫుల్ సినిమా. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే బుర్రపాడు. మన బేబీ సినిమా తర్వాత మన గమ్ గమ్ సినిమా అయితే సూపర్ ఫెంటాస్టిక్ అనమాట. ఇంటర్వెల్ నుంచి ఉంటది సెకండ్ హాఫ్. వెన్నెల కిషోర్ కామెడీ అయితే సూపర్ అనమాట. అసలు బుర్రపాడు అనమాట. ఇంకా చూడవసరం లేదు. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్ అనమాట. ఇంకా మీరు ఫ్యామిలీతో వచ్చి ఈజీగా చూడాల్సిన సినిమా, మంచిగా ఉంది. గమ్ గమ్ గణేష్ సినిమా చూడటానికి వచ్చిన హైమాక్స్ కి. ఇక్కడ ఆంధ్రకి వచ్చిన ఇది చూడటానికి నేను. అయితే ఇందులో హీరో ఆనంద్ దేవరకొండ సినిమా అయితే మామూలుగా లేదు. ఇందులో ఫన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అయితే టోటల్ చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లిప్ లాక్ సీన్. ఇదైతే హైలైట్ అన్న, ఇచ్చి పడేసింది. ఇదైతే మామూలు లేదు. ఇందులో ఫన్ ఉంది, ఇట్లానే ఎమోషనల్ ఉంది. ఇంకా గమ్ గమ్ గణేష్ అయితే ఇచ్చి పడేసింది. చూడండి అన్న, అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ అన్న. గమ్ గమ్ గణేష్ చూసిన కొన్ని లుక్కులు అయితే అమ్మ నాకు విజయ్ దేవరకొండ లాగానే అనిపించింది అన్న. ఏందన్న బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో మాత్రం అదర కొట్టిండన్న. బాడీ సిక్స్ ప్యాక్, ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో ఆడినట్లు ఆడి వాడేసిండు భయ. గమ్ గమ్ గణేష్ ఒక రేంజ్ లో ఉంది సినిమా. నాకైతే నిజంగా అంటే చాలా బాగుంది అన్న. ఆనంద్ దేవరకొండ చూస్తే నాకు మాత్రం విజయ్ దేవరకొండ స్టైల్, నడక కానీ నిజంగా వాళ్ళ స్లాంగే కాదు సినిమాలో మాత్రం. అబ్బా ఆ హీరోయిన్ దగ్గర సీన్స్ మాత్రం అన్న పిచ్చెక్కిపోయింది. నిజంగా అన్నని మించిన తమ్ముడు అయిపోయాడు. చాలా సూపర్ ఉంది, సూపర్ హిట్ మూవీ నిజంగా. అంటే గమ్ గమ్ గణేష్ ఒక లెవెల్. ఇప్పుడుకైతే నాకైతే చాలా చాలా సూపర్ నచ్చింది భయ్య. ఇట్లాంటి సినిమా ఎన్నిసార్లు చూసినా నిజంగా అంటే చాలా సూపర్ హిట్ మూవీ, చాలా సూపర్ ఉంది. గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను. మూవీ అయితే చాలా బాగుంది, ఫన్నీగా ఉంది, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఆనంద్ అన్న అయితే ఇరగదీసిండు. విజయ్ దేవరకొండ తప్పుడు అనిపించున్నాడు. ఆ లిప్ లాక్లు కానీ హీరోయిన్ తో అసలు చాలా బాగుంది మూవీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి ఇరగదీసింది సినిమా అయితే ఈ వీకెండ్ హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. గమ్ గమ్ గణేష్ ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ యాక్టింగ్ కూడా ఎరగదీశారు ఇద్దరు, హీరోయిన్ హీరో. అండ్ కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను నేను ఇప్పుడు. అండ్ ఆ మూవీ కామెడీ సీన్స్ అయితే డెఫినెట్ గా అందరూ కనెక్ట్ అవుతారు. మోర్ ఓవర్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఏంటిదంటే బీజిఎం అండ్ హీరోయిన్స్. డెఫినెట్ గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో వచ్చిన క్లైమాక్స్ సీన్స్ కానీ అవన్నీ అయితే డెఫినెట్ గా అందరు కనెక్ట్ అవుతాయి. మస్ట్ వాచ్. సమ్మర్ కి బెస్ట్ ఎంటర్టైనర్ ఇదైతే. గమ్ గమ్ గణేష్ అనే మూవీ చూసాను. చాలా కిరాకున్న మూవీ, చాలా కామెడీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అందరు చూడాల్సిన మూవీ. ఇప్పుడే సమ్మర్ లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. టాప్ 5 లో తప్పకుండా ఉంటుంది. బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. సమ్మర్ లో అందరు టైం పాస్ అవుతుంది. మంచి మూవీ, చాలా బాగుంది మూవీ. అందరు చూడాల్సిన మూవీ. సాంగ్స్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఈ మూవీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. గమ్ గమ్ సినిమా చూసానన్న. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుండి లాస్ట్ హాఫ్ వరకు ఫుల్ కామెడీ అన్న. వెన్నెల కిషోర్, హిమానీలు వస్తారన్న. అప్పుడైతే ఏ క్లాస్ కామెడీ అన్న. ఈ ప్రతి ఒక్క సినిమా చూడాలన్నా కానీ ఈ సినిమా మాత్రం ఎట్లన్నా ఇంకోసారి చూడాలి అనుకుంటున్నా ఈ సినిమాని. ఇంకోసారి ఫస్ట్ టికెట్ పెట్టి ఇంకోసారి పోతాను. 11:30 టికెట్ కంపల్సరీ పెట్టిపోతా. సూపర్ ఉంది నా సినిమా. గమ్ గణేష్ మూవీ చూసా భయ్యా, మామూలుగా లేదు. ఫుల్ కామెడీ. బేబీ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్. బేబీ మూవీతో ఏడిపిస్తే ఈ మూవీతో ఫుల్ నవ్వించాడు విజయ్ దేవరకొండ అన్న. తమ్ముని నేర్చుకోవాలన్న నువ్వు. స్క్రిప్ట్ సెలెక్షన్, క్లైమాక్స్, ఇంటర్వెల్ మామూలుగా లేదు అన్న. గమ్ గమ్ గణేష్ అన్న, ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందన్న. అండ్ ఈ పర్ఫెక్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. థ్రిల్ మూమెంట్స్ కానీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ ఉదయ్ డైరీ గారి డైరెక్షన్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అన్న. గమ్ గమ్ గణేష్ థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. గమ్ గమ్ గణేష్ చూసినా నాకు సినిమా హైలైట్ అంటే వెన్నెల కిషోర్ కామెడీ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది కదా, ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా ఏంటంటే అసలు కామెడీ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేపిస్తాం. ఫస్ట్ హాఫ్ స్లో వెళ్ళిపోయినా తర్వాత అనేది ఫుల్ ఎంజాయ్. ఇంకోటి టాటూ గురించి బాగుంది. ఆ టాటూ అసలుకి మన రష్మికన్ కూడా ఇప్పుడు చూస్తే తెలిసిందే బక్రా అయిపోయింది అన్నట్టు. గమ్ గమ్ గణేష్ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను. చాలా బాగుంది. అసలు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇదే అవుతుంది నాకు తెలిసి. సినిమా అయితే చాలా కామెడీ ఉంది. అంత హిమానీల్ గారి యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందన్న. ఇప్పుడు నేను గమ్ గమ్ గణేష్ చూశాను. ఈ అమ్మాయి ఎందుకు చూసినా తెలియదు కానీ మిస్ అయిపోతాను అనుకున్నా కానీ ఖచ్చితంగా చూడాలనిపించి వచ్చాను. ఏముంది ఇక్కడ మొత్తం అన్నసంతర భోజనాలు ఒక్కడే తక్కువ. అది సినిమా చూసి బయటికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పేసి మంచి ఎంటర్టైన్మెంట్ తీశాడు. ఆ విగ్రహం ఏంది అమ్మ, టైం ఏంటి, నీ అమ్మ నాకు కూడా ఒక ఛాన్స్ ఉంటే నేను కూడా యాక్ట్ చేసామని అంత బాగుంది. గమ్ గమ్ గణేష్ మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మంచి కామెడీ ఎంటర్టైనర్.
క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు కాన్సెప్ట్ కామెడీ ఎంటర్టైనర్.